నమస్తే వెల్కమ్ టు సీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఆంక్షలు లేని రుణం అందజేయాలంటూ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల ధర్నా కార్యకర్తలతో భారీ ర్యాలీ మహాధర్నాలో పాల్గొన్న ఎంపీ రేణుకా చౌదరి కార్పొరేషన్ లో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు ఇవ్వాలంటూ నగరపాలక కార్యాలయం ఎదుట ఐఎఫ్టియు ధర్నా జిల్లాలో టీఆర్ఎస్ ను బలోపేతం చేయాలి కార్యకర్తల ముఖ్య సమావేశంలో పాల్గొన్న తుమ్మల భవిష్యత్ కార్యాచరణపై చర్చలు ప్రభుత్వం రైతులకు ఆంక్షలు లేకుండా రుణమాఫీ అమలు చేయాలంటూ ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేపట్టారు. ఎమ్మెల్యేలు రామరెడ్డి వెంకటరెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, మల్లు బట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి మహాధర్నాలో పాల్గొన్నారు. కేసీఆర్ 100 రోజుల పాలన నియంత్ర పాలన తలపిస్తుందని, అధికారం ఉందని ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని రేణుకా చౌదరి ముఖ్యమంత్రి వైఖరిపై మండిపడ్డారు. కేసీఆర్ పాలనను చూస్తుంటే దొరల పాలన తలపిస్తుందని ఆమె ఆరోపించారు. ఎన్నికల హామీని సక్రమంగా అమలు చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు రేణుకా చౌదరి. డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా మొన్నటి వరకు కరువుతో విలువిల్లాడిన తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా కూడా ఉంది. మనకు మిగిలిన 39 మండలాల్లో అన్ని మండలాల్లో కూడా దాదాపు కరువు ఛాయలు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు ఏదో ఈ వారంలో కొంత వర్షాలు పడ్డా కూడా ముందుగా జరిగిన నష్టానికి ఇన్పుట్ సబ్సిడీ తక్షణం అమలు చేయాలని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఓ పక్కన ప్రభుత్వం మేము ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేశామని చెప్పి చెప్తా ఉన్నారు, కానీ ఇక్కడ మాత్రం రైతాంగానికి మాత్రం ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు అందలేదు. 2 సంవత్సరాల క్రితం నీలం తుఫాను సందర్భంగా జరిగిన నష్టానికి ఇంతవరకు మన జిల్లాలో దాదాపు 2,40,00,000 రూపాయలు రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ అందాల్సిన అవసరం ఉంది. పాత ఇన్పుట్ సబ్సిడీ మరియు కొత్త ఇన్పుట్ సబ్సిడీ కలిపి ఇమీడియట్ గా ఇప్పుడు రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఎవరైతే రైతులు ఖమ్మం జిల్లాలో ఈ అప్పుల దగ్గర ఈ మహాధర్నా నిర్వహించడం జరిగింది. కొద్దిసేపటి తర్వాత మన నాయకులందరూ ఉపన్యసించిన తర్వాత మనం అందరం కలిసి కలెక్టరేట్ దగ్గరకు వెళ్లి గేట్ దగ్గర కూడా ధర్నా చేసి కలెక్టర్ గారికి మనం విన్నపం ఇచ్చి ఈ ప్రభుత్వం కళ్ళు జరిపిద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. జై కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై తెలంగాణ. దిక్కుదోచన పరిస్థితులు నెట్టివేసి చివరికి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు నెట్టివేస్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి తెలంగాణను ఏ రకంగా కాపాడుకోవాలో తెలుసు. ఈ తెలంగాణలో ప్రజానికం ముఖ్యంగా రైతాంగ సోదరులు బాగు కోసం, వారు బాగా ఉండాలనే కోరికతో వారి అన్నం నిలబడటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెడలు ఉంచేనా ఈ ₹1,00,000 రుణమాఫీ ఇప్పించాలనేటువంటి ఆలోచనతోనే ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టాం. దయచేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం చూస్తూ ఊరుకున్నది కేవలం కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది, ఇప్పుడిప్పుడే నిలదొక్కున్నాం ఏదో చేస్తారులే అని చెప్పి 3 మాసాలు ఆగాం. ఇంకా నువ్వు చేస్తున్నటువంటి చేష్టలు చూస్తా ఉంటే ఈ రాష్ట్రంలో ఎవరు ఏం మాట్లాడినా నన్ను ప్రశ్నించేటువంటి వాళ్ళు లేరు అని చెప్పేటువంటి అహంకారపూరితమైనటువంటి ఉపన్యాసాలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇటువంటి చేష్టలు సిద్ధంగా లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడుతుంది. నీ ఆటలు సాగనీయం, నీ కళ్ళబొల్లి మాటలతో ఇంకా కాలం వెళ్ళబుచ్చాలనేటువంటి ప్రయత్నాన్ని తప్పనిసరిగా ఆపుతాం. క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తాం.
అసెంబ్లీలో కూడా నువ్వు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేంత వరకు నిలదీస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. గమనించాల్సింది ఒకటి, ఏ ప్రజాస్వామ్యం అయితే ఆయనని ఎన్నుకొని ముఖ్యమంత్రి చేశారు, సంవత్సరం లోపు ఈయనను మళ్ళీ వాటిని దించేస్తారని చెప్పేది నేను జోషన్ చెప్తున్నాను. మీరు గమనించండి, ఇది అంతం కాదు, ఇది ఆరంభం. కాంగ్రెస్ పార్టీ ప్రజలతో పాటు రోడ్డు మీదకి వచ్చి ప్రజల అవసరాలు తీర్చేదానికి ఇదే ప్రకారంగా మేమున్నాము. నిన్న వరంగల్ సభలో నోరిప్పి పచ్చి అబద్ధం చెప్పారు ముఖ్యమంత్రి గారు. అక్కడ ఉంటూ అసలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా రుణాలు మాఫీ చేసిందా అని చెప్పి అడుగుతున్నాడు. అంత అన్ని అబద్ధాలు చెప్పే అవసరం ఎందుకు వచ్చింది? నువ్వు మంచి పనులు చేసుకుంటూ ముందుకు సాగితే ఈ నాటకాలు చేయాల్సిన అవసరం లేదు. ఆ రోజులు అయిపోయినాయి. కేసీఆర్ గమనించు, నేను చెప్తున్నాను, సంవత్సరం టైం అంతే. 100 రోజులు ఇచ్చాము, 1000 అబద్ధాలు చెప్పాము. ఇంకెన్ని అబద్ధాలు చెప్తాము? లేదని చెప్పేదానికి నిరూపించడానికి కాంగ్రెస్ పార్టీ ఉంది అనేది. సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ సంపూర్ణ తెలంగాణగా, స్వర్ణ తెలంగాణగా మార్చేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి ప్రజలే పై చరిత్ర తిరిగి రాయి నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు జీతభత్యాలు చెల్లించకుండా నగరపాలక సంస్థ అధికారులు కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారంటూ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ఐఎఫ్టియు ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్లకార్డులతో నిరసన తెలిపారు. జీతాలు రాక కార్మికులు పస్తులు ఉంటుంటే కాంట్రాక్టర్లు నెలకు 200 చెప్పున కోతలు పెడుతున్నారని వారు ఆరోపించారు. కూడా ప్రతి నెల ఏ నెలకు ఆ నెల వాళ్ళ ఆందోళన కార్యక్రమాలు చేస్తేనే తప్పితే ఇచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. ఇప్పటి వరకు కూడా ఆగస్టు నెల జీతాలు ఇప్పుడు నేటి వరకు కూడా చెల్లించలేదు. అదేవిధంగా 30 రోజులు పని చేయించుకొని 28 రోజులకు మాత్రమే జీతం చెల్లిస్తున్నారు. ఇదేమిటి అని అంటే కాంట్రాక్టులను నిలదీస్తే మేము మీకు జీతాలు ముందుగా ఇస్తాము కాబట్టి మేము జీతాలు ఇచ్చినందుకు మాకు ఇది కమిషన్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుండి 1 రోజు లేదా 2 రోజుల వేతనాన్ని కట్ చేసుకుంటున్నటువంటి దుర్మార్గ పరిస్థితి ఇక్కడ ఖమ్మం నగరపాలక సంస్థలో నెలకొని ఉన్నది. దీని మీద ఎన్నో దఫాలుగా మేము ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఏ రోజుకు ఆ రోజు ఆందోళన రోజు చేసిన తెల్లారి జీతాలు ఇస్తున్నారు తప్పితే మామూలుగా వీళ్ళు ఈ సక్రమైనటువంటి పద్ధతిలో జీతాలు చెల్లించట్లేదు. అదేవిధంగా పిఎఫ్లు చెల్లించకుండా గత 7 సంవత్సరాల క్రితం పిఎఫ్ చెల్లించినటువంటి కాంట్రాక్టర్లని వాళ్ళని నిషేధించాలి, టెండర్లలో పాల్గొనకుండా వాళ్ళని అడ్డుకోవాలి అని చెప్పేసి బ్లాక్ లిస్టులో పెట్టాలని ఎన్నోసార్లు వినతిపత్రం ఇచ్చినా కూడా నేటి వరకు వాళ్ళు స్పందించకుండా వాళ్ళని టెండర్లో పాల్గొనే విధంగా చేశారు. ఇది వీళ్ళు కాంట్రాక్టర్లతోటి అధికారులు కుమ్మక్కయ్యారని చెప్పేసి మేము ఐఎఫ్టియుగా ఆరోపిస్తూ ఉన్నాము. దీనికి సంబంధించినటువంటి రుజువులు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా పైగా ఇక్కడ ఖమ్మం నగరపాలక సంస్థలో నెలకొన్నటువంటి సిగ్గు చేటైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం సెలవు దినాలుగా ప్రకటించినటువంటి కార్మిక శాఖ సెలవు దినంగా ప్రకటించినటువంటి మేడే రోజుకి అదేవిధంగా రంజాన్ లాంటి ప్రభుత్వ సెలవు దినాలకు కూడా ఆబ్సెంట్లు వేస్తూ ఆ రోజుకి వేతనాన్ని చెల్లించట్లేదు. పైగా ప్రపంచ కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి మేడే రోజుని పని చేపించుకుంటూ ఆ పని చేసినటువంటి రోజుకు కూడా వేతనం చెల్లించట్లేదు. ప్రతిరోజు ఆదివారాలు ఇట్లాంటివి అని చెప్పేసి ఆబ్సెంట్ల విషయంలో కూడా కటింగ్లు ఎక్కువగా చేస్తున్నారు. దీనిపై మేము ఐఎఫ్టియు ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమం చేపట్టాము. ఖమ్మం నగర కార్పొరేషన్ సంస్థలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకి దాదాపు 2 నెలల నుంచి జీతాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా ఈ రోజు కూడా వారికి వేతనాలు ఇవ్వట్లేదు. దాదాపు 650 మంది కార్మికులు అనేక సెక్షన్లో పనిచేస్తున్నప్పుడు కూడా 2 నెలల జీతాలు రాకపోవడం వల్ల కార్మిక వర్గం
తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇంటి కిరాయిలు కట్టలేక, అదేవిధంగా స్కూల్ ఫీజులు కట్టలేక కార్మికులు అనేక సార్లు అధికారుల దృష్టికి, కాంట్రాక్టుల దృష్టికి తీసుకుపోయినప్పుడు కూడా ఈ రోజు వరకు ఎటువంటి ఫలితం లేదు. దీనివల్ల కార్మిక వర్గం అనివార్య పరిస్థితులు ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నాకు దిగడం అనేది జరుగుతుంది. ఇలా ఎక్కడలేని పరిస్థితుల్లో ఖమ్మం కార్పొరేషన్ సంస్థలు కార్మికుల నుండి జీతాల కోతల పేరున ప్రతి నెల 230 రూపాయలని 650 మంది కార్మికుల దగ్గర ఈరోజు కాంట్రాక్టర్లు తీసుకుంటున్న పరిస్థితి ఉన్నది. అనేక సార్లు కమిషనర్ దృష్టికి తీసుకుపోయినాం, మున్సిపల్ ఈ దృష్టికి తీసుకుపోయినప్పుడు కూడా ఎటువంటి ఫలితం లేని పరిస్థితుల్లోనే ఈరోజు కార్మిక వర్గం రోడ్లు ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది. న్యూస్ లో చిన్న విరామం. జలుబు, తలనొప్పి, నడునొప్పి, మోకాళ్ల నొప్పి, బెణుకు నొప్పులు, ఇలా నొప్పి ఏదైనా సరే పరిష్కారం ఒక్కటే. శాస్త్రి బామ్. క్షణాలలో మీకు నొప్పుల నుండి ఉపశమనం. శాస్త్రి బామ్. వివిధ రకాల వనమూలికలతో తయారు చేయబడిన ఆయుర్వేద పెయిన్ బామ్ శాస్త్రి బామ్ అన్ని ప్రముఖ మందుల షాపుల్లో లభిస్తుంది. ఫర్ ట్రేడ్ ఎంక్వైరీ కాంటాక్ట్ సెల్ 9848238705. తిరిగి వార్తలోకి స్వాగతం. విద్యార్థుల బలిదానాలతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో మాత్రం వెనకడుగు వేస్తోందని పీడీఎస్యూ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి ప్రదీప్ ఆరోపించారు. విద్యార్థుల సమస్యలపై పలు కాలేజీల విద్యార్థులతో సెమినార్ నిర్వహించారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తానని చెప్పేసి హామీ ఇచ్చింది. దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి పీడీఎస్యూ డిమాండ్ చేస్తూ ఉంది. ఇదే క్రమంలోనే ఉచిత విద్య అంటే ఆల్రెడీ ఉచిత విద్య ఈ రాష్ట్రంలో అందుతూ ఉంది. ఉచిత విద్య అనేది కాదు, సమానమైన అదేవిధంగా ఉన్నటువంటి కామన్ సిస్టమ్ సంబంధించింది. అదేవిధంగా అనేక సంబంధించినటువంటి ఉచిత విద్య అనేది విద్యార్థులకు అందించాలని చెప్పేసి పీడీఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. ఇదే క్రమంలోనే అనేక ప్రభుత్వ కళాశాలలు నిధులు లేక కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాకి యూనివర్సిటీ అవసరం ఉంది, మైన్ యూనివర్సిటీ అవసరం ఉంది, జిల్లాలో గిరిజన యూనివర్సిటీ అవసరం ఉంది, జనరల్ యూనివర్సిటీ అవసరం ఉంది. అన్ని జిల్లాలలో యూనివర్సిటీ ఉన్నా కానీ ఖమ్మం జిల్లాలో యూనివర్సిటీ లేదు. యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని పీడీఎస్ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వ విద్యారంగం లెక్చరర్ పోస్ట్ లేక, టీచర్ పోస్ట్ లేక అనేక దీనస్థితిలో ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణ దృష్టి పెట్టి ఈ హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని చెప్పేసి పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. ఈ క్రమంలోనే అన్ని కళాశాలల్లో సెమినార్లు, సదస్సులు, ర్యాలీలు నిర్వహిస్తున్నాం. ఇందులో కానీ ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తానని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నూతన ప్రభుత్వం ఏదైతే ప్రజల ఆకాంక్ష మేరకు, యువత ఆకాంక్ష మేరకు వచ్చిందో ఆ హామీలన్నీ నెరవేర్చాలని, ఆకాంక్షలు నెరవేరాలని మేము కోరుతా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీలో చేరి తొలిసారిగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నగరంలోని క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలను కలిశారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ బలోపేతానికి చేయాల్సిన కార్యాచరణను కార్యకర్తలకు తెలిపారు. దీంతో ఉదయం నుంచి కార్యకర్తలతో తుమ్మల క్యాంప్ కార్యాలయం సందడిగా మారింది. తుమ్మలతో పాటు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 14న హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద జరగనున్న మాలల ధర్మయుద్ధం బహిరంగ సభకు జిల్లా నుండి అధిక సంఖ్యలో మాలలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని జిల్లా గౌరవ అధ్యక్షులు దాసరి నాగేశ్వరరావు కోరారు. పసుల రామ్మూర్తి ఈ జిల్లా నలుమూలల నుంచి 40 మండలాల నుంచి కూడా మరి హైదరాబాద్కి తరలి వెళ్తున్నాము. మరి షెడ్యూల్ కులాలు ఐకమత్యంగా ఉండాలనే యొక్క ఉద్దేశంతోనే మా పోరాటం 15 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నది. మరి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయదలుచుకున్నాము. దాని తర్వాత మన తెలంగాణ జిల్లాల్లో 7 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఉన్నప్పటికి కూడా మాలల సామాజిక వర్గానికి కూడా ఒక్క మినిస్టర్ కూడా ఇవ్వలేదు. దానిపైన కూడా మాలలు చర్చించదలుచుకున్నారు. మాలల హక్కుల కోసం, మాలలు పడుతున్న యొక్క ఇబ్బందుల కోసం పోరాటం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాలల ధర్మ యుద్ధం కొరకు హైదరాబాద్లోని ధర్నా చౌక్ ఇందిరా పార్క్లో 14/9/2014 బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. జిల్లా నలుమూలల నుంచి పార్టీలకు అతీతంగా మాల సోదరులంతా
మాల సోదరీమణులు అందరూ వేలాదిగా తరలి రావాలని మానవ మహానాడు విజ్ఞప్తి చేస్తుంది. వార్తలు ముగించే ముందే హెడ్లైన్స్ మరోసారి. ఆంక్షలు లేని రుణం అందజేయాలంటూ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల ధర్నా, కార్యకర్తలతో భారీ ర్యాలీ. మహాధర్నాలో పాల్గొన్న ఎంపీ రేణుకా చౌదరి. కార్పొరేషన్ లో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు ఇవ్వాలంటూ నగరపాలక కార్యాలయం ఎదుట ఐఎఫ్టియు ధర్నా. జిల్లాలో టీఆర్ఎస్ ను బలోపేతం చేయాలి. కార్యకర్తల ముఖ్య సమావేశంలో పాల్గొన్న తుమ్మల. భవిష్యత్ కార్యాచరణపై చర్చలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.